హాయ్ అండి. ఈరోజు అటుకులతో కుర్కురేలు చేసుకుంటున్నాం. ఈవినింగ్ స్నాక్స్‌కైనా, పిల్లలకు స్కూల్ బాక్సులకైనా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి ఈ కుర్కురేలు చేసుకుంటే పప్పుచారులోకైనా చాలా బాగుంటాయి. దీనికి నేను ఒక అర కేజీ అటుకులు తీసుకున్నాను. మందపాంటి కాదు, పలసపాంటి అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని కొంచెం చిల్లులు గిన్నెలో పోసి జాలి గిన్నెలో జల్లెడ పట్టుకున్నాము. షింకు కింద అయినా మీరు ఏరే వాటర్ పోసుకుని అయినా ఇట్లా అటుకుల్ని బాగా తడుపుకోవాలి. బాగా వాటర్ పోసి తడుపుకొని లైట్గా నొక్కుకోవాలి. లైట్గా నొక్కి గట్టిగా నొక్కొద్దు, వాటర్ మళ్ళీ సాలవు, గట్టిగా అయిపోద్ది. ఇట్లా లైట్గా నొక్కి ఒక బౌల్లో వేసుకోవాలి, లేదా ఒక ప్లేట్లో అయినా ఒక గిన్నెలో అయినా వేసుకుని అట్ట నొక్కి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది నీరంతా పీల్చేసింది. మీకు గట్టిగా ఉంటే 2 స్పూన్లు వాటర్ చల్లుకోండి. కొంచెం వాటర్ చల్లుకుని తగినంత సాల్ట్ వేసుకుని నేను నాలుగు ఎండుమిర్చి కలామేలా మిక్సీ వేసి, మీరు చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే 4 ఎండుమిర్చిలు, పావు స్పూన్ జీలకర్ర వేసి కలామేలా మిక్సీ వేసి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకున్నా, మీరు కొత్తిమీర అయినా పుదీనా అయినా సన్నగా తరిగేసుకోవచ్చు. పప్పు గుత్తితో అయినా దేంతో అయినా చేత్తో అయినా బాగా మెత్తగా కలుపుకోవాలి. మీరు తడి చేయి చేసుకుని కలుపుకోండి, లేదా నాకు కొంచెం వాటర్ వేసుకుని అయినా కలుపుకోవాలి. ఇప్పుడు కవర్కి తడి చేయి చేసుకుని లోపల తడి రాసుకుని చిన్న చిన్న ముద్దలు చేసి కవర్లో వేసుకోవాలి. కవర్కు ఓలు పెట్టుకుని మనం కుర్కురేలు ఒత్తుకోవాలి. అటుకులు కుర్కురేలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇట్ట రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ఓలు పెట్టుకుందాము. మా ఫుల్ వీడియో ఉంది, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోనండి కవర్కు ఓలు పెట్టి కాటన్ క్లాత్ దడిపి వేసుకుని ఇట్ట కుర్కురేలు పెట్టుకుంటే అసలు మధ్యాహ్నానికి ఎండిపోయినాయి. చాలా ఈజీగా ఇట్ట వడియాల్లాగైనా పెట్టుకోవచ్చు. మనం అట్ట వడియాల్లాగా పెట్టుకుని పప్పుచారులోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇక ఎండిపోయినాయి కదా, ఇట్ట కొంచెం వాటర్ చిలకరించుకుని కొంచెం కొంచెం చల్లుకోవాలి. ఎక్కువ చల్లుకోకూడదు. మనం వడియాల్లాగా కొంచెం అట్ట వాటర్ చిలకరిస్తే చాలు, పట్టుకుంటే ఊడి వచ్చేసినాయి. వీటిని మళ్ళీ ఒక రోజు ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకోవచ్చు. చూడండి కుర్కురేలు ఎంత బాగా వచ్చినాయో అసలు. పిల్లలు వీటిని కొంచెం ఫుడ్ కలర్ వేసి ఎంచి పెట్టామంటే కుర్కురేలు అనుకుని తినేసేస్తారు, అంత బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎండిపోయినాయి, డబ్బాలో పోసుకుందాం. కొంచెం ఆయిల్ పెట్టుకుని నేను ఈ కుర్కురేలు అటుకులు కుర్కురేలు, దీనికి పిండి రుబ్బే పని లేదు, స్టవ్తో పని లేదు. అసలు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత ఈజీగా పెట్టుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించి పెట్టవచ్చు. అంత రుచిగా ఉంటాయి. ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా తినవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.